రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన 1210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. డీసీఎం వ్యాన్లో సిమెంట్ బ్యాగుల చాటున గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఒడిశా నుంచి రాజస్థాన్కు తరలిస్తూ ఉండగా కొత్తగూడ వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన ఈ భారీ గంజాయి మాఫియా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. 6 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రాచకొండ పోలీసులు. అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర కొత్తగూడ ఏరియాలో సిమెంట్ డీసీఎం సిమెంట్ వ్యాన్ లో వస్తున్నగా ఇందులో పట్టుకున్నారు. అందులో 1210 కేజీల గాంజాయిని స్వాధీనం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక విధంగా చెప్పాలంటే భారీగా చెప్పుకోవచ్చు. అయితే ఒడిశా నుంచి ఇటు రాజస్థాన్ కు తరలిస్తుండగా అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కి వెళ్తుంటే పోలీసులకు పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర వ్యాన్ ఆపేసి డీసీఎం వ్యాన్ ఆపి అందులో సిమెంట్ లోడ్ తో సిమెంట్ బ్యాగ్ లో వెళ్తున్నగా అందులో కనపడకుంటే ఈ విధంగా గంజాయి తీసుకుని వెళ్తున్నారు. అయితే పక్క సమాచారం తోటి దాడులు చేసేసి స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ విధంగా పనస పనులలో ఆ విధంగా సరఫరా చేసేటోళ్ళు. అయితే ఈసారి ఆ సిమెంట్ బ్యాగుల చాటులో ఈ విధంగా గాంజాయి సరఫరా చేస్తుంటే ఎస్ఓటీ పోలీసులు రాచకొండ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.